హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్టున్నారు? నేనైతే ఎక్దం నింబలంగా ఉన్నా. మరి గియాలైతే ఒక మంచిగా ముచ్చటాడుకోనికి వచ్చిన మళ్ళీ యాడికి వచ్చినట్టే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ గప్పట్ల వెంకటాపూర్ అని చెప్పేసి గ్రామ పంచాయతీ ఉండే. ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి. సో ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పిన దగ్గర మరి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకు సర్పంచ్ ఎట్లా అయిండు, మరి ఎన్ని రోజుల సంది పోటీ చేసిన వ్యక్తి మీద మరి తాను పోటీ చేసి సర్పంచ్ అయ్యే అవకాశం ఎట్లొచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలు మరి మనతో పాటు. నమస్తే పెద్ద మనిషి, ఎట్లున్నావు? అవునే, నీ పేరేం పేరే? నా పేరు బొర్ర జగన్ రెడ్డి అని. బుర్ర జగన్ రెడ్డి. మళ్ళీ షార్ట్ గా బీజేఆర్ అని ఎందుకు వచ్చింది? బొర్ర అంటే బి అంటే బొర్ర, జే అంటే జగన్, రెడ్డి అంటే బీజేఆర్ అని, ఎక్కువ దాన్ని బీజేఆర్ అని పిలుస్తారు. బుర్ర జగన్ రెడ్డిని మొత్తం తుంకలు చేసి 3 అక్షరాలు చేసిండు, బీజేఆర్. సూపర్ పేరు, అయితే మంచిగా ఉంది. మరి నిన్ను ఇవాళ అడిగే ముచ్చట్లు ఏంటంటే చాలా వద్దులే నిన్ను కలవక, కలుద్దామన్నా కూడా అప్పట్లోనేమో ప్రజలలో ఉంటుంటివి. అవునా అవునా కాదా? అప్పట్లో ప్రజలలో ఉంటే ప్రజలకు సేవ చేయనీకి ఉంటుంది. ఇప్పట్లో ప్రజలు లేరని అనుకున్నారు. అప్పట్లో పోటీ చేసినా కూడా ప్రజలు ఎంబడే ఉండు, పోటీ చేయకున్నా కూడా ప్రజలతోటే ఉండి అడుచుకుంటా చెప్పాలి. ఇంతకు అమ్మ పేరు ఏం పేరు, నాయన పేరు ఏం పేరు? నాయన పేరు రామరెడ్డి, అమ్మ పేరు నరసమ్మన. ఎట్లున్నారు అమ్మ నాయన? అమ్మ నాయన మంచిగా దేని దయ వల్ల. ఇంతకు అమ్మ నాయన ఏం చేసేటోళ్ళు? అమ్మ నాయన వ్యవసాయం చేసేటోళ్ళు, రైతు బిడ్డలు. వావ్ సూపర్. మరి ఇంతకు ఏం చదువుకున్నా? వ్యవసాయం చేసిన, వ్యవసాయ కుటుంబమే. నేను ఇంకా వ్యవసాయం చేస్తుంటా. ఇంకా కూడా చేస్తాను ఇప్పుడు కూడా? మీరు ఇప్పటికైనా నాకు ఇడ్లు తెచ్చిస్తే నేను నాగలి కడతాను, మీరు రెడీగా ఉంటాను. నేను వారిని నాగలి కట్టు వస్తుంది, అచ్చు నూపు వస్తుంది, అచ్చుకట్టు వస్తుంది, ఉరాలు తీస్తా, ఉరాలు పెడతా. సర్పంచ్ అయినావు కదా, రాజకీయ నాయకుడు అయినాక తెల్లబట్టలు వేసినాక ఇంకా పారబట్టి పని చేసే ఓపికందంటావా? అంటే చేస్తలేను, చేపిస్తున్నా, కానీ చేయడానికి నాకు ఇప్పటికైనా నేను చేస్తాను, నాకు పని వస్తుంది. అట్లా పని వస్తుంది అంటావు. చిన్నప్పటి సంది అమ్మాయి నడుముంచి వాళ్ళు చేసిరు, మాకు అదే తొవ్వ చూపించారు కాబట్టి చేయనిక సిద్ధం అంటావు. సూపర్. మరి ఇక మొదటిసారి సర్పంచ్ అయినావు, ఎవరి మీద పోటీ చేసినావు, ఎట్లా పోటీ చేసినావు? గతంలో ఇక అప్పుడు కుమ్రయ్య అని, జంగ కుమ్రయ్య గారు ఉండే. ఆయన సుమారుగా 27-28 సంవత్సరాలు చేసినట్టు సర్పంచ్గా. తర్వాత మళ్ళీ వాళ్ళ మిస్సెస్ సర్పంచ్ ఉండే, తర్వాత ఆయన ఎంపీటీసీగా ఉండే. ఏకకాలంలో 2 ప్రజాప్రతినిధులు ఉండే. ఇక తర్వాత మనకు 2006లో జనరల్ రావడం అవకాశం వచ్చింది. ఇక జనరల్ వచ్చినప్పుడు నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి అంత మాకు చాలా దగ్గర. నేను చాలాసార్లు అన్న వాళ్ళ కొడుకు శ్రీనివాస్ యాదవ్తో, సీనిగిన నాకు మంచి మిత్రుడు. కుమ్రేగిన నేను సర్పంచ్ కాలంలో ప్రజలకు బాగా చేశారు, స్వర్గీయులు అయ్యారైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రజలలో మంచి మంచి పేరున్నది. నేను సింగ్తో చెప్పిన, మళ్ళీ వాళ్ళ బాబాయ్తో రాముల శెట్టితో చెప్పిన, జనరల్ వచ్చింది నాకు ఒకసారి అవకాశం ఇవి, ఇన్ని సంవత్సరాలు మీకు చేసినాం కదా, మాకు అవకాశం ఇవ్వకంటే ఇక వాళ్ళు నాకు. అంటే జనగ కుమరయ్య గారు 25 నుంచి 27 ఏళ్ళు చేశారంటారు. మళ్ళీ ఆ టైంలో అతనికి పోటీ చేయడానికి ఎవరు రాజకీయ నాయకులు లేకపోవడం వలన మరి పోటీ వచ్చినా కూడా గెలవలేని పరిస్థితి. పోటీ చాలా మంది చేశారు కదా ఆయన మీద, చాలా మంది పోటీ చేశారు. ఆయన ఎదుర్కోలేక చాలా మంది ఓడిపోవడం జరిగింది. ఎదుర్కోలేక ఓడిపోవడం జరిగింది. ఆయన ఇక సుమారుగా రాజకీయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న మనిషి కాబట్టి ప్రజలందరికీ సహకరించారు, ప్రజలలో ఉంటుండే చేసింది కాబట్టి ప్రజలు అన్ని రోజులు ఆయనకు అవకాశం ఇచ్చడం జరిగింది. అంత పెద్ద మనిషిని ఓడగొట్టడానికి సాధ్యం ఎలా అయింది? సాధ్యం ఏంటంటే నాకు యువత ముఖ్యంగా పనిచేసింది. యువత నాకు జబర్దస్త్ పనిచేసింది, బాగా పనిచేసింది. ఇంకొకటి, నన్ను ప్రజలకి నమ్మిరు, నా కుటుంబ సభ్యులకి నాకు బాగా సహకరించారు. ఎందుకంటే నాయనకు మంచి పేరుండే అన్నలకు, ఇక వాళ్ళ సహకారంతోనే నాకు బాగా యువత సపోర్ట్ చేసింది. అప్పట్లోకి నేను కొంచెం యూత్లో బాగా తిరిగేటోని. అవకాశం వచ్చి 2006లో అని చెప్పేసి నేను సిద్ధమైన, వద్దనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో వద్దని డ్రాప్ అయ్యి నేను ఊర్లో సుల్తాన్పూర్లో మీటింగ్ పెడితే నువ్వు నిలబడాలి అని చెప్పేసి యువత అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. నేనన్నా సరే మీరు అందరూ మరి నాకు సపోర్ట్ చేస్తుంటే నిలబడదాం, ఆయన తట్టుకోవాలంటే ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ముందే హ్యాట్రిక్ ఆయన కొట్టాలంటే మనం ధైర్య సాహసాలు గట్టిగా ఉండాలి కదా. మరి అంటే సరే అన్నారు. తర్వాత ఎందుకో కొంచెం మళ్ళీ నాకే అనిపించింది దీక్కుంటామా లేదా అనే ఆలోచనతో నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంతమంది సహకరించిన వాళ్ళు ఏం చేసారు, నేను నిలబడతాం అన్నారు. ఇక మనమందరం కొట్లాడుకుంటూ పోతే మళ్ళీ ఆయనే గెలుస్తాడు, మీరు అందరూ నాకు సహకరిస్తాంటేనేమో నిలబడతా.
అంటే ఊర్లో అప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఉంది ఎన్ని గ్రామాలు ఉంటుండే టోటల్? అప్పుడు వెంకటపూర్ గ్రామ పంచాయతీ కింద వెంకటాపూర్, మల్లాపూర్, సుల్తాన్పూర్, అప్పుడు కొత్తగా బాలాజీ నగర్ అని ఒకటి ఏర్పాటు అవ్వడం జరిగింది. అప్పుడప్పుడే ప్రారంభమైంది. బాలాజీ నగర్, షరీఫ్ నగర్, వలీసన, వెంకటాపూర్ వీకర్ సెక్షన్. ఎన్ని వేలు ఓట్లు ఉంటుండే అప్పుడు? అప్పట్లో 4300 ఏమి ఉండే అనుకుంటా. ఎన్ని వేల మెజారిటీ తోటి మీరు గెలిచారు? నేను ఆ రోజు 198 ఓట్లతో గెలిచిన. 190 ఓట్లు. 198. 198. 200 ఓట్లు. సూపర్. అవునే, మొత్తం మీద ఎన్ని వేల ఓట్లతో నువ్వు గెలిచినావు? అంటే అప్పుడు పోల్ అయిన ప్రకారం చూసుకుంటే నేను 198 ఓట్లతో గెలిచిన. 198. 198 అంటే కూడా మామూలు మాట కాదు, సుమారు 200 ఓట్లు. మరి ఎట్లా అనిపించింది మొదటిసారి అంత పెద్ద మనిషి మీద మీరు ఒక సర్పంచ్ గెలవడం? ఇక నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చిర్రు. ఈ ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనంతో కృషిగా ప్రజలకు పనిచేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా పనిచేసినాం. మీరు ఎవరైనా అడగండి, వెంకటాపూర్లో కానీ, మల్లాపూర్లో కానీ, సుల్తాన్పూర్లో ఎక్కడైనా వెళ్ళండి, మనం ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. దేవుని దయ వల్ల అమ్మాయి ఇచ్చిన పొలం ఉంది, మనం మంచిగానే, దేవుని దయ వల్ల మనం మంచిగానే ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా పేదవాడికి ఎంతో నా కొంత కృషిగా నా బీజేఆర్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి. మీరు సర్పంచ్ అయినాక అభివృద్ధిలో భాగంగా అంటే మీ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ సంబంధించి మీరు చేసినటువంటి ప్రత్యేకమైన ఇప్పటికి గుర్తుండిపోయే పనులు ఏమైనా చేసినటువంటి సందర్భం ఉందా? అది వెంకటాపూర్ లో ఓవరాల్ ట్యాంక్ లేకుండే, బేస్ లో ట్యాంక్ ఉంటుండే. ట్యాంక్ వల్ల హైట్ మీద ఉన్న ఇళ్లకు నీళ్ళు రాకపోవడం చాలా ఇబ్బంది పడుతుండే. అప్పుడు నేను ఎంపీడీఓ శోభరాణి మేడం ఉండే. శోభరాణి మేడం తో అప్పుడు ఎంపీపీ లవణ్య గారు ఉండే. అవును, ఎంపీపీ లవణ్య గారితో సిద్ధాల లావణ్య గారు ఉండే. వాళ్ళు నాకు మంచి సహకరించారు. నాకు మెయిన్ ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రజలకు మంచి నీళ్ళు అందియాలని ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్ పెట్టుకోండి. సూపర్ కాన్సెప్ట్ పెట్టుకొని ఫస్ట్ నేను అక్కడ ఓరల్ ట్యాంక్ కట్టియాలని చెప్పేసి నేను ఖచ్చితంగా నేను పట్టుబట్టి మండల్ జనరల్ బాడీ మీటింగ్ లో చాలా సార్లు పోరాటం చేసి నాకు ఎంపీడీఓ మేడం మాకు బాగా సహకరించింది. ఎంపీపీ గారికి లావణ్య గారికి మంచి సహకరించారు. జెడ్పీటీ సత్యనారాయణ గారు ఉండే, బండారు సత్యనారాయణ గారు, వాళ్ళు నాకు అందరూ నాకు సహకరించారు. కాబట్టి అంటే నేను అందరితో కలిసిపోయేటోని, నేను ఎక్కడ కాంట్రాక్ట్ పోకపోయేటోని. మనకేంటి ముఖ్యంగా మనకు ఫండ్స్ రావాలి, జిల్లా పరిషత్ నుంచి రావాలి, మండల పరిషత్ నుంచి రావాలి, మన గ్రామ పంచాయతీ. ఓకే, సూపర్. 2006 నుంచి 2011 వరకు మీ కార్యాచరణలో సర్పంచ్లో భాగంగా జబర్దస్త్ చేశారు. తర్వాత మరి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అప్పుడు అంటే అప్పుడు మున్సిపాలిటీ అయింది, నగర పంచాయతీ అయినప్పుడు మీరు మళ్ళీ పోటీ చేయలేదా? నాకు ఇక్కడ అవకాశం రాలేదు. వచ్చింది ఒకటి, ఎస్టీ వచ్చింది. నాకు ఎక్కడికైనా కొంతమంది నాకు కావాల్సుకునే అవకాశం కల్పించలేదా, మళ్ళీ నేను ఇక్కడ ఎదిగిపోతారు అని చెప్పేసి మార్చినట్టే కొడుతుంది నాకైతే. ఇక ఎట్లా ఎందుకు మీద భగవంతుని తెలవాలి. ఇక మనమైతే ఎప్పుడు ప్రజలలో ఉన్నాం సీనన్న, మనం పబ్లిక్ లో అడిగితే తెలుస్తుంది. ఓకే, నీ తరఫు నుంచి నీ ఏరియాకి సంబంధించి నీ పర్సన్ ఏమైనా నిలబెట్టి గెలిపించుకోవడం జరిగిందా? అంటే ఒకసారి ఇక్కడ దశరథ అంటే మన పిల్లగాడు ఉండే, ఎస్టీ పిల్లగాడు, మనకు బాగానే ఉంటుండే, మనతో గెలిస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి పార్టీలు ఇటున్నా కానీ కొంచెం మనం సహకరించి గెలవడం జరిగింది. ఇక తర్వాత మల్లాపూర్ లో డివిజన్ లో మనం ప్రయత్నం చేసినాం కానీ మా క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ మళ్ళీ కార్పొరేషన్ అయింది. కాబట్టి కార్పొరేషన్ లో కింద మన కొమరయ్య గారి భార్యకు భారతమ్మ గారికి మనం దగ్గర ఉండి పోరాటం చేసి మంత్రిగా. అంటే ఏ పర్సన్ అయితే గతంలో అతని పైన గెలిచినో అతనికి మళ్ళీ అవకాశం వస్తే దగ్గరుండి గెలిపించే ప్రయత్నం చేశారు. మనతో మంచిగా ఉంటే ప్రజలకు పనిచేయవలసిన మనుషులు కావాలి మనకు. మనం చెప్తే వాళ్ళు ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఈ పలానా వ్యక్తి చేస్తాడు అని చెప్పి అనుకుంటే మనం సహకరిస్తాం. అట్లా అని చెప్పి మన ప్రజలకు ఉన్నాం ఇప్పుడు. అయితే వాస్తవానికి చూసినట్టయితే సర్పంచ్ 2006 నుంచి 11 వరకు ఉన్నారు, మీ పీరియడ్ అయిపోయింది. చాలా మంది అలాంటి నాయకులు మరి ఇప్పట్లో మార్కెట్లో లేకుండానే ఎవరు అయినా కూడా 2011 నుంచి 24 వరకు ఇప్పటికి ఏ కార్యం జరిగినా ఏ ఆపద వచ్చినా కూడా ప్రత్యేకంగా బీజేఆర్ని ఎందుకు ఎంచుకుంటారు ప్రజలు? ఇక అది ప్రజలను అడగాల్సిందన్న. ఎందుకంటే నేను చేసిన సహాయమా పుణ్యమా ఇక ఏందో మనకు ఆ భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, మనకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని 100 ఇళ్ళు 1000 ఇళ్ళు ఉంటాయి. ఎవరింటికి మన ఇంటికి ఎందుకు వస్తారు? ఒక భరోసాతో వస్తారు. అయ్యా పలానా ఇంటికి పోతే మనం ఆశించినంత కాకుండా కొద్దిగా గొప్ప మనకు సహాయం దొరుకుతుంది అని చెప్పేసి మన ఇంటి తలుపు తట్టుతారు. మన ఇంటి తలుపు తట్టిందంటే అన్ని గడపలు ఇచ్చిపెట్టి మన గడపకు వచ్చిందంటే ఏంటి, మన మీద ఒక నమ్మకం. అంటే వాస్తవానికి కూడా అన్నం ఎక్కడ పెడతారో అక్కడికి పోతేనే అన్నం దొరుకుతారు, నమ్మకం ఉన్నప్పుడే వస్తారంట. అంతే.
లేదు అక్కడికి పోతే ఎండ పెడతారంటే రారు. జగన్ రెడ్డి ఏం చేస్తాడు బాబు, పొయ్యి వేస్ట్ అంటే మన ఇంటికి ఇంత దూరం 4-5 కిలోమీటర్లు నడుచుకుంటా కార్ల మీద బండ్ల మీద సైకిళ్ళ మీద వచ్చి మన దగ్గరికి ఎందుకు వస్తారు? మరి మీకు అనుకోకుండా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కూడా పోస్ట్ వచ్చిందని సమాచారం. మరి ఆ పోస్ట్ ఎట్లా వచ్చింది, ఎట్లా చేశారు? అప్పుడు నాకు తీగల కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా నాకు తీగల కృష్ణారెడ్డి గారు సహకరించారు. తర్వాత అప్పుడు మార్కెట్ మంత్రిగా హరీష్ రావు గారు ఉండే. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను వైస్ చైర్మన్. అసలు ఆల్రెడీ మొత్తం డేటా తయారైంది, అర్థమైతే దాన్ని గవర్నమెంట్ అప్రూవల్ పంపించిన తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్మినికి, అంటే అప్పుడు 5 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఒకటే మార్కెట్ అన్నమాట. మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం. అవును, అంటే ఇబ్రాహీంపట్నం ఒక భాగం అనమాట, మండలం ఒకటే వస్తుంది. ఇవన్నీ కలిపి ఈ 5 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఒకటే మార్కెట్ కమిటీ ఉండే అనమాట. ఈ మార్కెట్ కమిటీలు ఏంటంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఏం చేశారంటే, చైర్మన్ గారు పుత్తం పురుషోత్తం గారు మా నియోజకవర్గం అయిపోయింది. అవును, మహేశ్వరం కావడంతో నా చైర్మన్ వైస్ చైర్మన్ మీరే తీసుకుంటారని చెప్పేసి దాన్ని కాంట్రవర్ట్ చేసి ఏం చేశారు, దాని పెద్దగా ఇష్యూ అయ్యింది. ఇక అది మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మంత్రి గారు మనం బుజ్జగించి, నీకు ఏముందమ్మా, ఏం లేదు, నువ్వు ఖచ్చితంగా నీకేముంటే నేను సహకరిస్తా, అది నువ్వు మెంబర్గా డైరెక్టర్గా ఉండంటే మంత్రి గారి మాట మీద గౌరవించి మనము డైరెక్టర్ కొనసాగిన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీకు తీగల కృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందించారు, ఒక డైరెక్టర్ అయ్యారు. సో కంప్లీటెడ్. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలకు మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, ముఖ్యంగా మనం 9 సంవత్సరాలు పరిపాలన చూసినాం. ఇక గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు చూసిరు, మనం దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయవలసిన అవసరం ఏం లేని అనుకుంటున్నా. ఏంటంటే మాకు ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉండే, చేవెళ్ళ ఎంపీ గారు. అవును, ఆయన చాలా సహాయం చేసే వ్యక్తి, డౌన్ టు ఎర్త్. నార్మల్ పర్సన్స్ కార్యకర్త ఫోన్ చేసినా కూడా స్పందిస్తాడని సమాచారం. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన స్వతంత్ర సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి, ఇంటికి పోతే ఆయన కాదనే వ్యక్తి. అట్లాంటి ఒక మంచి వ్యక్తి మన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఆయనని గెలిపించుకోవాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే, కారణంతోనే కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కింద మనకు కొంచెం నచ్చినాయి. ఈ ప్రజలకు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. పార్టీ కూడా గెలిచి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్నలో భాగంగా ప్రజలకు ఏదైనా ఉంటే పథకాలు ఉంటాయి కదా, ఈ పథకాలు ప్రజలకు తెలియాలంటే మీ తరఫు నుంచి మరి ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళదలుచుకున్నారు? ఇప్పుడు మొన్న ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది కదా. అవును, ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా ఈ 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రైతు భరోసా, తర్వాత కొత్త రేషన్ కార్డులు. ఇది ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు ఈ పథకాలు అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ప్రజలందరి తరఫున. ఎందుకంటే ఇంత మంచి పథకాలు పెట్టి ప్రజలకు వెళ్ళాలి. అంటే అప్పట్లో ఏముంటుండే, ఈ సేవలు పోయి అప్లై చేసుకపో, మండల ఆఫీస్ కాడికి పో, మున్సిపల్ ఆఫీస్ కాడికి పో, మండల ఆఫీసు పోతే ఈ సేవ పాపం ఈ గరీబులు తిరిగి ఆగమాగం అవుతుండే. ఈ ఆగమాగం కావద్దని ముఖ్యమైన ఉద్దేశంతో ఏం చేసిండు, ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను అందరూ మీరు గ్రామం ఉంటే గ్రామ సభలలో, మున్సిపాలిటీ ఉంటే డివిజన్లలో, ఇంకొకటి అక్కడ ఏ స్థలము లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రజా పాలన సహకార కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ అక్కడికి వెళ్ళి వారికి సమస్యలు ఏమున్నా అక్కడనే ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు లేదా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు లేదా, లేకపోతే ఇప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా ఒకటి పెట్టిండు. అంటే పూర్తిగా సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో భాగంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు? 100%. ఇప్పుడే కదా ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవడము. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంబటే మనము ఏం చేయలేం కదా. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వంలో ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం అప్పులే పెట్టిపోయాయి. ఇప్పుడు అప్పులలో మిత్తులు కట్టాలి, సమకూర్చుకోవాలి, ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజా అభివృద్ధి కింద జరగాలి కదా. అయితే నేను ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఒక డైరెక్టర్ పోస్ట్ వచ్చింది, అందులో మీరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిరని అనాలా, లేక ఒక పదవి వచ్చిందని అనాలా? సో ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి ఇట్ ఇస్ స్పెషల్ అన్నారు, మరి ఈ రోజు వచ్చినాక ఈ పార్టీ స్పెషల్ అంటారు, ఇది ఎట్లా సాధ్యం అంటారు? నేను ఏ పార్టీలు ఉన్నా పార్టీ
మన పార్టీ తప్పు చేసిన తప్పు మన పార్టీలో తప్పు చేసిన అంటే పెద్దగా మనం చెప్పుకోలేము కానీ మనసులో పెట్టుకుని బాధపడుతుంటాం అప్పుడు ఎంబడి అర్థమవుతుంది అర్థమవుతుంటది. కాకపోతే నాకు ఆ పదవి ఇచ్చినందుకు నేను నా వంతు కృషిగా నేను రైతులకు సేవ చేసిన. సూపర్. అక్కడికి మార్కెట్ కమిటీలో ఏముంటుండే, ఒక పెద్ద ట్రక్ వచ్చింది అనుకోండి, అది 20 టన్నుల ట్రక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుండే వీళ్ళు ట్యాక్స్ గవర్నమెంట్ కు ట్రేడర్స్ ఏం చేస్తుండే, దాని కాంట తక్కువ చేస్తుండే. కాంట తక్కువ చేసి ఏం చేస్తుండే, మన కమిటీకి రావాల్సిన కమిషన్ ని కట్ చేస్తుండే. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ పోస్ట్ తీసుకున్నప్పుడు మీకు నెలకి ఏమన్నా జీతం లాంటిది వస్తుండేనా? ఏం లేదు, ఉత్త పోస్ట్ మాత్రమే. మీటింగ్ పోయిన రోజు అధికారికంగా 1500 రూపాయలు ఇస్తారు. 1500 ఇస్తారు. నేను డైరెక్టర్ పోస్ట్ వచ్చింది అంటే నెలకు ₹1,00,000 జీతం వస్తుందేమో అనుకున్నా, కానీ దీన్ని బట్టి ఆ పోస్ట్ వస్తే నెలకింత జేబులోకి వెళ్ళి పోకనే ఉండేటట్టుంది. ఆ 1500 కింద ఏం చేస్తుంటే సీనా సెపరాజ్లకు, ఊకటోళ్ళకు, వార్డు బాయ్లకు 1500 వస్తే వాళ్ళకి బయట తల 200 తీసుకోని అని చెప్పేసి ఇచ్చేసి, ఇక నన్ను చూసి మిగతా డైరెక్టర్లు అందరికీ అట్లే బట్టి పేదలకు న్యాయం జరుగుతుంది. పేదలకు పాపం అవసరానికి చాయ్ పానికన్నా వస్తాయి. అంటే ఈ పోస్ట్ వాస్తవానికి పేర్కొంటే తప్ప ఆమ్దాని ఏముండదు అంటూ, ఖర్చులే ఎక్కువ ఉంటాయి. పోస్టులు తీసుకుంటారు, జాగ్రత్త. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఏమన్నా ఎట్లా మీద మంచి సాయం చేసి మనిషి ఏమన్నా పోస్టులు గీస్టులు ఏమన్నా ఇచ్చిర్రా లేదా? నేను అడగడంగా ధర్మం కాదేమనిపిస్తుంది. ధర్మం కాదు ఎట్లా అంటావు? ఎందుకంటే మనం ఇన్ని రోజులు గతంలో టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం. అవును. ఈ 9 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ లో పార్టీలో ఉన్న కార్యకర్తలు గాని, నాయకులు గాని కష్టాన్ని సుఖాన్ని ధర్నాలు చేసిర్రు, బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు గురైనా గానీ పార్టీని పట్టుకొని పార్టీ జెండాను మోసుకుంటూ వచ్చిన వాళ్లకు ఈ నామినేటెడ్ పోస్టులు అనేది న్యాయం అని నా ఆత్మసాక్షి చెప్తున్నా. అబ్బా, గీ ముచ్చటైతే జబర్దస్త్ చెప్పిండు. ఎందుకంటే పార్టీ కోసం ప్రతి నిమిషం జెండా మోసిన వాళ్ళకే న్యాయం చేయాలి. అంటే రీసెంట్ గా నేను వచ్చిన కుల్ల చెప్పేసి, రీసెంట్ గా నేను వచ్చిన నాకు ఎలాంటి పోస్టులు కూడా అవసరం లేదు. నాకు వాహ్, క్యా బాత్ హై. ప్రభుత్వము అధికారులు, మన ప్రజాప్రతినిధులుగా ఇంకెవరన్నా పెద్దవారు మనం చేయగలుగుతాము, ఇతనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా మీద ఒక కన్నేసి ఉంచి ఇస్తే తీసుకుంటూనే, కానీ నాకు ఖచ్చితంగా కావాలని నేను అడగను. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతా. మీరు సర్పంచ్ పోస్టులో లేరు, డైరెక్టర్ పోస్టులో లేరు, ఇప్పుడు మీకు ఏ పోస్ట్ లేదు, ఒక సామాన్య వ్యక్తి లెక్కనెవరు అయినా కూడా ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తారు, మీ సహాయాలు ఎందుకు అడుగుతారు? సీనన్న, ఇప్పుడు ప్రజలకు పెడితేనే వస్తారు తప్ప, సాయం చేస్తేనే వస్తారు తప్ప, సాయం చేయకుంటే మన ఇంటికి ఎందుకు వస్తారు సీనన్న? బా, మన ప్రజలు మనం నమ్ముకొని వస్తుంది కాబట్టి వాళ్ళని అన్యాయం చేయొద్దు. ఓ పని ఉంటుంది, మరో ఫోన్ చేయంటారు, సార్ ఇది కాదు మేడం పలానాకి వచ్చారు, మున్సిపల్లో లేవలని వస్తారు, ఇటు తర్వాత వాళ్ళ సొంత పర్సనల్ పనుల మీద వస్తారు, కొన్ని పంచాయతీలు ఉన్నాయని అవి ఉన్నాయని, కొంతమంది సహాయానికి వస్తారు, బిడ్డ చేస్తున్నా లేకపోతే మా ఇంట్లో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉందని, మనకు తోచిన సాయం మనం చేస్తాం. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. సర్పంచ్కి పోటీ చేసేటప్పుడు మీ ఆస్తి వాల్యూ ఎంత? ఇప్పుడు మీరు సర్పంచ్ దిగిపోయినాక మీ ఆస్తి వాల్యూ ఎంత? ఈ 3 ఎకరాల పొలం అమ్ముకున్నా సీనన్న, ఈ పక్కనే అమ్ముకున్నా. సర్పంచ్ అయినాక 3 ఎకరాల పొలం అమ్మినా. ఉన్న పొలం అమ్ముకున్నావు? 3 ఎకరాల పొలం అమ్మినా. 3 ఎకరాల పొలం అమ్మి రాజకీయం చేశాను నేను. ఓరిని అందరేమో మరి ఒక రాజకీయ న్యాయంగానే 10 ఎకరాలు 20 ఎకరాలు బిల్డింగ్లు అన్ని వస్తాయి అంటారు. మరి వస్తాయి అంటే అక్రమదారులు పోతే వస్తుండొచ్చేమో, కానీ మనం అక్రమదారుల న్యాయపరంగా పోతే ఏమి రావు. మీరు ఎక్కడైనా చూడండి, 2006 నుంచి నేను ఇప్పటి వరకు నాదే గ్రామ పంచాయతీ రికార్డుని ఆడిట్ రిపోర్ట్ నా దగ్గర 5 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ లేదా మా ఇంట్లో ఇప్పుడే భద్రంగా దాచిపెట్టిన. అందరు చాలా మంది ఓచలు రాస్తుండే, అడ్డగోలుగా చెప్పవుతుందని చెప్పి వాడుతుండే. నేను ఓచలు రాకపోతే ఏదున్నా ఎంబీ రికార్డ్ అయితే ఎంబీ రికార్డ్ అయిన తర్వాత దానిని అధికారికంగా దానిని ఒక రికార్డ్ పరంగా మెయింటెనెన్స్ చేసి చెక్ ఇస్తుంది కాంట్రాక్టర్లకు. సూపర్. కొన్ని రోజులు నిజం చెప్పాలంటే గ్రామ పంచాయతీల గ్రామ సిబ్బందికి డబ్బులు లేకపోతే ఒక 3 నెలల జోబులకి ఇచ్చిన తర్వాత తీసుకున్నా, కానీ 3 నెలలు నా సొంతంగా ఇచ్చిన. సూపర్ అన్న. మొత్తం మీద ఏదేమైనా కూడా మరి అతి చిన్న వయసులో ఒక సర్పంచ్ అయ్యి దాని తర్వాత ఒక డైరెక్టర్ అయ్యి ఇప్పుడు ఏ పోస్ట్ లేకున్నా కూడా ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న, రాజకీయం అంటే మామూలు మాట కాదు, రాజకీయం చేసి ఉన్న 3 ఎకరాలు అమ్ముకున్నా కానీ ఇంకా సంపాదించింది లేదని చెప్పేసి కుల్ల చెప్పిండు. మరి ఈ ముచ్చట నచ్చిన వాళ్ళు అయితే మరి కామెంట్ రూపంలో తప్పకుండా
మరి బొర్ర జగన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నిజమా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరి చేసినటువంటి ఇంటర్వ్యూ నాకు నచ్చింది అన్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయరి. మరి గిసొంటి చక్కటి వీడియోలు కావాలంటే చూస్తూనే ఉండండి DSK D6 న్యూస్. ఉంటేనే మళ్ళీ నమస్తే.